నీ స్మైల్ చాలా బాగుంటుంది, ఒకసారి నవ్వవా? Cheers. లొకేషన్ మాత్రం బాగా సెలెక్ట్ చేశారు సార్. మంచి ఫ్రేమ్ బ్యూటీ ఉంది. యాక్చువల్లీ వినోద్, బ్యూటీ అనేది లొకేషన్లోనో ఫ్రేమ్లోనో కాదు, మన స్టోరీలో ఉంది, క్యారెక్టరైజేషన్లో ఉంది. అయితే క్రెడిట్ మొత్తం మా మేడంకి అన్నమాట. సార్ ఫోన్లో మేడం గారా? పర్సనల్. ఏంటి సార్ మాకు చెప్పరా? రాజీ, ఏమైంది? ఏమైంది రాజీ? సార్ మీరేం కంగారు పడకండి. మేడం గారు సంతోషాన్ని దుఃఖాన్ని దాచుకుని స్ట్రగుల్ అవుతున్నారు. ఇది లోపల పడితే ఉన్నదంతా బయటకు వస్తుంది. షడప్. చేసిన చెత్త పనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావా? ఆపరా. హోల్డ్ ఆన్, ఇల్లు వచ్చేసింది. బానే ఎక్కింది నీకు. రాజీ జాగ్రత్త. రాజీ ఉండు, నేను వస్తున్నా. నీ స్మైల్ చాలా బాగుంటుంది, ఒకసారి నవ్వవా? ఎంత కలిపాడో వాడు. నా మాట వినవా? ఒక్కసారి. రాజీ అలా కాదు, పొద్దున ఐ లవ్ యూ చెప్పినప్పుడు నవ్వావు కదా, అలాగా. ఇప్పటికే లేట్ అయింది, రేపు మార్నింగ్ సెట్లో మాట్లాడుకుందాం పద. ఏంటి బాబు, ఏమైంది? బామ్మ తప్పైపోయింది, అనుకోకుండా తాగింది. జాగ్రత్త రాజీ. కూర్చున్నావు? అబ్బా తలనొప్పి, కాస్త కాఫీ తెచ్చిపెట్టవా? రాత్రి ఏమైనా తేడా జరిగిందా? చిచ్చి, నాతో మాట్లాడుకో. సిగ్గు లేకుండా రాత్రి తాగి నీ వాలకం చూస్తుంటే చంపేయాలనిపించింది. అయ్యో ఒట్టే, నేను అస్సలు తాగలేదు. మాటలో పెట్టి ఎవరో కలిపేశారు. తర్వాత ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదు. పీకల దాకా తాగిస్తే ఏం తెలుస్తుంది? పైగా ఎవరో కలిపారంట. నిజమే, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అమ్మ చూసిందా? అమ్మ చూసుంటే ఈ చెంప ఆ చెంప వాయించుండేది. ఏదో అబ్బాయి మంచివాడు కాబట్టి నిన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర వదిలాడు. ఎవరు? గగనా? అతనే. ఏంటో బామ్మ, ఏదో చేసుకుంటూ పోతున్నాను, కానీ ఒకవేళ సాగర్ లేచాక ఇవన్నీ చూసి ఏమంటాడు అని భయంగా ఉంది. ఇవన్నీ తన కోసమే చేశానంటే నమ్ముతాడా? సాగర్ని ఆ స్థితిలో చూశాక డాక్టర్లే చెప్పలేమంటే బ్రతుకుతాడన్న నమ్మకంతోనే కదా నువ్వు కంటికి రెప్పలా కాపాడుతున్నావు. ఇది కూడా అంతే. ఏమో, ఆ మైండ్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఇంకొకటి చేస్తుంది. ఏం జరుగుతుందో నాకేం దిక్కు తోచడం లేదు. నీ మనసుకు తోచింది చెయ్యమ్మా. నా మనసుకి నచ్చింది చేయమని బామ్మ క్యాజువల్గానే చెప్పేసింది. మనసుకి నచ్చింది చేయటం అంత ఈజీనా?
వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్. ఏంటి సార్ ఇంటికొచ్చి ఏదో అడిగారంట? సార్ అవసరం లేదు, కాల్ మీ గగన్. అదే మొన్న నేను అడిగాను కదా, అదే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని బామ్మని కూడా అడిగాను. సారీ గగన్, నేను చేయలేను. ఓకే ఓకే, చెయ్యాలా వద్దా అనేది నీ ఇష్టం. బట్ మీ అమ్మగారు మాట్లాడుతూ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు, అదేంటో తెలుసుకోవచ్చా? కొన్ని బాధలు ఎంత బరువుగా ఉన్నా మోయాలనిపిస్తూనే ఉంటుంది. తగ్గుతుంది కదా అని ఎవరితో పడితే వాళ్ళతో పంచుకోలేం కదా. యువర్ రైట్ రాజీ, కానీ ఒక డైరెక్టర్గా నీ క్యారెక్టర్ నాకు కొత్తగా అనిపించింది. నన్ను ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తూ ఆ వీడియో షూట్ ఏంటో, దాని వెనుకున్న స్టోరీ ఏంటో చెప్తావా? హలో. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, రాజేశ్వరన్ అమ్మ ఇటు వచ్చింది, మీరేమైనా చూసారా? తను ఎట్టెళ్ళిందో చెప్తారా? నాకు తెలియదండి. అదే సిస్టర్, హ్యాండిక్యామ్తో జంతువుల్ని పక్షుల్ని వీడియో తీస్తుంది, అదే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఓ రాజియా, ఆ. రండి చూపిస్తాను. ఇదే తన రూమ్. థ్యాంక్ యూ సిస్టర్. ఇట్స్ ఓకే. ఏంటిది గగన్? డైరెక్టర్ అన్నారు, సిఐడిలా ఫాలో అవుతూ వచ్చారు. ఎందుకు? సారీ రాజీ, టు బి ఫ్రాంక్, నీ కళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి. అటువంటి కళ్ళ వెనకాల ఉన్న సీక్రెట్ తెలుసుకోకపోతే నాకు నిద్ర కూడా పట్టదు. అందుకే ఏదైతేనేం వచ్చేసారు కదా, ఇతనే మీరు తెలుసుకోవాలనుకున్న సీక్రెట్. యాక్చువల్గా ఇది సీక్రెట్ ఏం కాదు, అందరికీ తెలిసిందే. ఈ హాస్పిటల్లో ఎవరిని అడిగినా చెప్తారు. మా సరౌండింగ్స్లో అడిగినా తెలిసిపోతుంది. అలా కాదు, నా నోటి నుండి వింటేనే నీకు సాటిస్ఫాక్షన్ అంటే చెప్తాను. థ్యాంక్ యూ గగన్, ట్రీట్మెంట్ కోసం అమౌంట్ పే చేసినందుకు. ఇట్స్ ఓకే. నీ కోసం కాకపోయినా నీ ప్రేమ కోసం, సాగర్ కోసం ఒప్పుకోవచ్చు కదా. రాజీ, 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 ఏంటమ్మా అంత డీప్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నాకు తెలుసులే, ఆ సినిమా వాళ్ళ గురించే కదా. ముందు నువ్వు కాఫీ తాగు. ఏంటో అమ్మా, ఏమీ అర్థం కావట్లేదు. మైండ్ అంతా అప్సెట్గా ఉంది. నువ్వు చెప్పమ్మా, ఏం చేయమంటావో. నన్నేం చెప్పమంటావమ్మా? ఈ కుటుంబ బాధ్యత అంతా నువ్వే మోస్తూ ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నావు. నువ్వే డిసైడ్ చేయాలి. అదే డిసైడ్ చేయలేకపోతున్నానమ్మా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సినిమా, యాక్టింగ్ ఇవన్నీ సెట్ కావు. కానీ మనం కుదుట పడాలంటే డబ్బు కావాలి. ఎలా? రాజీ, నీకెలాగో యాక్టింగ్ అంటే ఇష్టం కదా,
సినిమాల్లో చేస్తే మన గురించి అందరూ తప్పుగా అనుకుంటారేమో. కష్టాల్లో ఆదుకోలేని వాళ్ళు ఎన్ననుకుంటే మనకేంటి? రాజీ, నేను ఒక మాట చెప్తాను విను. మంచి చెడు అనేది మనలో ఉంది. ఒక వృత్తిని తప్పు పట్టడం కరెక్ట్ కాదమ్మా. సాగర్ మన కోసం ఎంతో త్యాగం చేశాడు. ఇప్పుడు సాగర్ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. ఏది చేసినా సాగర్ కోసమే కదమ్మా. నేను యాక్ట్ చేస్తాను. ఒకసారి నీ ఫోన్ ఇయ్యవా? హలో గగన్ సార్, గగన్ సార్, మా అక్క యాక్టింగ్ చేయడం కప్పుకుంది సార్. త్వరగా రండి సార్. థ్యాంక్ యూ రాజీ. పాప ఇప్పుడే చెప్పింది యాక్టింగ్ చేస్తానన్నా ఉంటగా. హరి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో, హే గగన్, ఏంటి మన స్టోరీ రైటింగ్ ఎంతవరకు వచ్చింది? నేను మీకు అది చెప్దామని కాల్ చేశాను మేడం. ఇక్కడ మంచి స్టోరీ దొరికింది, అలాగే హీరోయిన్ కూడా. నైస్. మరేంటి షూట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం? ఈ వీక్లో స్క్రిప్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ వీక్లో షూట్ స్టార్ట్ చేద్దాం చూస్తున్నాను మేడం. అవునా? అవును మేడం. సరే, నేను మన మేనేజర్తో మాట్లాడి మీకు కాల్ చేయిస్తాను. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకే మేడం. రాంబాబు, మేడం, గగన్ 2 వారాల్లో షూట్ స్టార్ట్ చేస్తానంటున్నాడు. మీరు ఫాలో అప్ చేస్తుండండి. అలాగే మేడం. ఈ ప్రాబ్లం ఏంటి రాజీ? అలా లొకేషన్ నుంచి వెళ్ళిపోయావేంటి? సారీ గగన్, ఫస్ట్ టైం సాగర్ని కలవకుండానే రోజు గడిచిపోయింది. అది గుర్తొచ్చి తన కోసం వెళ్ళిపోయాను. అది కాదు రాజీ, అక్కడ నిన్నెవరూ బలవంతంగా యాక్ట్ చేయమనట్లేదు కదా. ప్రాక్టికల్గా ఆలోచించు. నచ్చిన ప్రొఫెషన్లో బ్రతికే ఛాన్స్ అందరికీ రాదు. మరి సాగర్, వాడికి నేను తప్ప ఎవరూ లేరు. వాడికి నేను తప్ప ఎవరూ లేరు అనే సిల్లీ ఎమోషన్ నుంచి బయటికి రా రాజీ. ఐమ్ సారీ గగన్, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. అదేం లేదు రాజీ. ఇలా చూడు, నన్ను నమ్ముతావా? నా మీద కొంచెమైనా నమ్మకం ఉందా? నీ సాగర్కి క్యూర్ అయ్యేలా చేసే బాధ్యత నాది. అంతవరకు అతన్ని చూసుకోవడానికి నీకు సపోర్ట్గా నేనుంటాను. ఓకేనా? అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ గగన్. ఇక నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. దాట్స్ మై హీరోయిన్. రేపు కలుద్దాం షూట్లో. బాయ్. బాయ్. ఆ ల్యాప్టాప్ ఇవ్వు. ఇవన్నీ నువ్వే చేయాలా? ఎవరినైనా హైర్ చేసుకోవచ్చుగా. అదేం లేదు, ఇక్కడ ఆయాలు చేస్తారు, కానీ నా చేతితో చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా. ఓ, ఎమోషనల్ టచ్. ఏంటి రాజీ, సినిమాలో యాక్ట్ చేస్తున్నావంట? చెప్పనే లేదు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే నాకు చాలా ఇష్టం, కానీ కుదరలేదు. మీ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇప్పించవా? నాదే ఉందక్క, ఎదురుగా డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అతన్నే అడుగు. ఏంటి, డైరెక్టర్ గారా? సార్ 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 ప్లీజ్ సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. నాకు సినిమాలంటే చాలా ఇష్టం సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఆర్టిస్ట్ గా చాలా ప్రూవ్ చేసుకుంటాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్, మా హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ ఫ్రీగా ఇప్పిస్తాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్. అంటే సార్ మీ ఫ్రీ ట్రీట్మెంట్ కోసం నేను రోగం తెచ్చుకోవాలా?
అది మీ ఇష్టం సార్. సార్ సార్ ప్లీజ్ సార్, కాదనకండి సార్. సార్ ఓకే ఓకే, తప్పకుండా ఇస్తాను. మీరు రాజీ ఫ్రెండ్ కదా, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజీ, టైం అవుతుంది, వెళ్దామా? వెళ్దామా గగన్? బాయ్ అక్క. బాయ్. సాగర్, మరణం తప్ప విడదీయలేనిదే ప్రేమ. అది మీ ఇద్దరిలోనూ చూశాను. అది కాదు సాగర్. చిన్నప్పటి నుంచి మన మధ్య ఉన్నది ఇష్టం అని తెలియడానికి ఇంతకాలం పట్టింది. ఇష్టమా ప్రేమ ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్నావు కదా రాజీ. నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు కూడా ఇష్టం, అంతే. అందుకే సాగర్, రాజీ నీతోనే ఉండాలి. గగన్, రాజీకి తాజ్మహల్ అంటే ఇష్టం. అలా అని ఆగ్రాలో ఉండలేదు కదా. అది ఇష్టం మాత్రమే, ప్రేమ కాదు. అవును, సాగర్ చెప్పింది కరెక్ట్. రాజీ అంటే సాగర్కి ఇష్టం, కానీ గగన్ అంటే తనకి తెలియకుండానే ప్రాణమయ్యాడు. అదే కదా ప్రేమలో ఉన్న మ్యాజిక్. ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను కోమాలోంచి ఎందుకు బయటికి రప్పించాడో తెలుసా? నేను రాకపోతే వీళ్ళ ప్రేమను సమాధి చేసుకుని కేవలం నా కోసం ఆలోచిస్తూ వాళ్ళు వేరయ్యేవారు. నా ప్రాణాన్ని నీ చేతిలో పెడుతున్నాను, ఇంకెప్పుడు కంటతడి పెట్టనివ్వకు. సాగర్ ఈజ్ కరెక్ట్. ఇంతవరకు సాగర్ ఏం చేసినా రాజీ హ్యాపీగా ఉండాలని చేశాడు. ఇప్పుడు కూడా తన సంతోషం కోసమే సాగర్ దూరం అవుతున్నాడు. మా కాలంలో ఇలాంటి త్యాగాలు చేసేవాళ్ళు ఉండేవారు, కానీ ఈ కాలంలో కూడా సాగర్ లాంటి వాడు ఉండడం చాలా గొప్ప విషయం తెలుసా? మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే సాగర్కి కావాల్సింది. ఇక మీరే ఆలోచించుకోండి.